నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ సండేకి మీకు అద్దరిపోయే కీమా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే ఈ రెసిపీ. ఒక్క 2 టేబుల్ స్పూన్స్ చాలు. కుక్కరే కాబట్టి ఫ్రై అయినా కూడా దగ్గరగా ఉంటుంది. ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేయండి. కొంచెం ఎక్కువ వేయండి ఇందులో ఆనియన్స్. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసాను. ఆనియన్స్ మంచిగా వేయించాలండి. జనరల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకంటే ఈ రెసిపీకి, పర్టికులర్ రెసిపీకి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది చూసారా. ఈ టైంలో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఫుల్ వేస్తా, హాఫ్ అనద్దు, ఇది 1/2 టీ స్పూన్, చిన్న స్పూన్. అండ్ మెంతి కూర కంపల్సరీ తెచ్చుకొని వేయండి. అటు హెల్త్కి మంచిది, ఇటు మన సిమ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం, ఇటు మన టేస్ట్కి ఇంకా మంచిది. ఇప్పుడు ఈ టైంలో నేను టమాటా 3, కొంచెం పెద్ద సైజ్ టమాటా కూడా వేసేసాను. టమాటా ఇట్లా తడి పొడిగా 1.5 మినిట్ అయింది టమాటా వేసి. హై ఫ్లేమ్ మీదనే ఉంది. దీంట్లోకి ఇప్పుడు 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. కొంచెం ఇంకొక 30-40 సెకండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఆ స్మెల్ పోయేదాకా ఉండనివ్వండి. 1 మినిట్ కొని మీడియం ఫ్లేమ్. 1 మినిట్ అయింది. నేను ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. మిగతా 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. కారం విషయంలో కూడా ఒకటి చెప్పాలండి మీకు. 1 టీ స్పూన్ కారం ఇప్పుడు వేసాను. సో ఇదిగోండి కీమా. నౌ కమ్స్ మన హీరో ఆఫ్ ద షో. కీమా ఏంటంటే మంచిగా కడిగి బుట్టకేసుకొని నీళ్ళన్నీ వాడిపోయినాక తీసుకొచ్చాను. అప్పటికప్పుడు కడిగింది కూడా వేయచ్చు, ప్రాబ్లం లేదు. 1/2 కేజీ వేసేస్తున్నాను. చక్కగా మొత్తం మిక్స్ చేయండి. ఇది ఇలాగే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ అంటుకోవట్లేదు. వాటర్ వచ్చేది వాటర్తో సరిపోతుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను, సో దట్ మొత్తం వేడి ఎక్కాలి, కర్రీ వేడి ఎక్కాలి నాకు. అందుకు కర్రీ మొత్తం వేడెక్కింది చూసారా. మటన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. రానియండి. హై ఫ్లేమ్ మీద ఉంది. అండ్ హాట్ వాటర్ పోస్తున్నాను, జస్ట్ 100 ml. ఎక్కువ పోయకండి. 50 ml పోసిన, ఎందుకంటే ఇందులో వాటర్ వస్తుంది. అంతకంటే ఎక్కువ పోయొద్దు ప్లీజ్. విజిల్ పెట్టేస్తున్నా. లాక్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, హైలో పెట్టట్లేదు. వాటర్ ఉన్నా కానీ మీడియం ఫ్లేమ్లోనే పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. ఒకటి వచ్చేసింది, రెండో దానికోసం వెయిటింగ్. చాలండి. 2 విజిల్స్లో మటన్ ఎట్లా ఉడుకుద్ది అంటే, ఇందులో ఉన్న ప్రెషర్తోనే అది బాగా ఉడుకుద్ది. ఇది వచ్చేదాకా వెయిట్ చేయటం మాత్రం మ్యాండేటరీ. ఎలా ఉంది ఇప్పుడు చూడటానికి? వాటర్ చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టబట్టి మనకి వాటర్ ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా. వేసిన 50 ml వాటర్ సరిపోయింది. 50 ml. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ స్టవ్ అంటించి మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మన ఫ్రైయింగ్ ప్రాసెస్ ఆర్ ఇగురు ప్రాసెస్ ఆర్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి 2 పెద్ద సైజు ఆలు తీసుకున్నా. పెద్ద ముక్కలు కట్ చేసేస్తాను. ఇంకా పెద్ద ముక్కలు కూడా బాగుంటాయి అందులో. ఆలుగడ్డ కలిపాను. సిమ్ చేసేసి జస్ట్ 1/2 కప్ అండి. మీరు టీ తాగే కప్పుతోని 1/2 వేయండి చాలు. 7-8 నిమిషాల నుంచి ఆలుగడ్డ ఉడికిపోయింది. తొందరగా ఉడికిందని చెప్పాలి. ఇంత కూడా ఉడకాల్సిన అవసరం లేదు, 90% ఉడకనియండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కారం ఎంత వేసాం? 1 టీ స్పూన్ వేసాం, గుర్తుందా? మర్చిపోయినారా? అండ్ ఇంకొక టీ స్పూను. మీ ఇంట్లో ఎంత తింటే అంత కారం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కారంతో పాటు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా లాస్ట్కి వేస్తే ఆ స్మెల్ వేరే వస్తుందండి. ఈ కర్రీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అండ్ టేస్ట్ ఒక్కసారి ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఏమైనా అవసరమైతే ఇప్పుడే కలపండి. కొంచెం ఉప్పు పడుతుంది, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తాను. కొంచెం మూత పెట్టి ఒక 30-40 సెకండ్స్ చాలు. సో ఇది అయిపోయింది, నేను కట్టేశాను. మూత పెట్టాల్సి ఉండే, మీతో ముచ్చట చెప్తా. యాజ్ యూజువల్ మర్చిపోయాను. దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. మీకు అదే చెప్పింది. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేయొచ్చు, దీన్ని ఇలాగ ముద్ద కూరలాగా చేయొచ్చు, లేదు గ్రేవీలాగా ఇంకొంచెం లూజ్గా చేయొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు అర్థమైనాలి మీకు నేను ఎందుకు ఆ మాట అన్నాను అనేది. చూడండి, ఇప్పుడు ఇది 8 మందికి 6గురికి అంటే తినే కెపాసిటీని బట్టి. మా ఇంట్లో అయితే 4గురికి కూడా చాలదు.